Hey guys, welcome to Smart Comedy Hour T20 World Cup. Super 8 కూడా అయిపోయింది. We are into semi-finals. So let's not waste any more time. Direct discuss చేద్దాం. అంటే మనం ఇప్పుడు సెమీఫైనల్ 2 లో వి కాంట్ ప్రిడిక్ట్ హూ గోయింగ్ టు విన్ కానీ బట్ సెమీఫైనల్ లో వన్ ఆఫ్ఘనిస్తాన్ గాట్ మోర్ ఛాన్సెస్ టు విన్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. ఏ ఉద్దేశంలో How? ఎలా ఏ రా? ఉద్దేశంలో ఎలా ఏదో కొత్త ప్రెడిక్షన్ స్టాటిస్టిక్స్ నువ్వు రాసినవా? స్టాటిస్టిక్స్ నువ్వు వీళ్ళన్నీ రాసినవా? బట్ కమ్ సౌత్ ఆఫ్రికా Chokers ప్రీవియస్ ఆ చోకింగ్ స్టాట్స్ నుంచి తీసుకున్న కండిషన్స్ తీసుకున్నా బట్ అరే ఆఫ్ఘనిస్తాన్ got సౌత్ higher ఆఫ్రికా ఇండియా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ఫైనల్ కి వచ్చి లాస్ట్ ఇయర్ చోకర్స్ అదే లాస్ట్ డెకేడ్ చోకర్స్ వర్సెస్ ఆల్ టైమ్ చోకర్స్ లో ఎవరు choker? ట్విట్టర్ లో బాగా ఫేమస్ ఇఫ్ సౌత్ ఆఫ్రికా బై మిస్టేక్ సౌత్ ఆఫ్రికా ఇండియా వచ్చింది అనుకో హూస్ గోయింగ్ టు విన్ అంటే ఎవరు తక్కువ చోక్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. అంతే. ఇద్దరు విన్ అవ్వడానికి ట్రై చేయరు. One more interesting stat: Afghanistan defended only at night matches. So it's going to be a night match again for them with South Africa. సో అడ్వాంటేజ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది ఆ మ్యాచ్. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా అదర్ మిడిల్ ఆర్డర్ అనేది ప్రాబ్లం ఉంది. హెన్రిక్స్ పర్ఫార్మ్ చేయట్లేదు టోర్నమెంట్ అంతా. ఆడుతున్నాడు. నాకు జేపీ డూబినే వచ్చింది, సారీ క్వింటన్ డికాక్ ఒకటే పర్ఫార్మ్ చేశాడు. సో మధ్యలో డేవిడ్ మిల్లర్ 1 or 2 మ్యాచెస్ బాగా ఆడుతున్నాడు. బట్ ఆ మిడిల్ ఆర్డర్ అనేది క్లసీన్ 1 or 2 మ్యాచెస్ ఉంటే ఎవరు పర్ఫార్మ్ చేయట్లేదు. వాళ్ళకి కూడా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం కెప్టెన్సీ చేశాడు. అంతే. ఈజ్ వెరీ గుడ్ కెప్టెన్ అండ్ బౌలర్ అండ్ క్లచ్ క్యాచ్. నిఖిల్ South Africa అబౌట్ సౌత్ ఆఫ్రికా అండ్ దేర్ పర్ఫార్మెన్స్ సో ఫార్. వాళ్ళు కూడా సైలెంట్ గా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చేసారు కదా. because of Keshav Maharaj. Unsung hero for South Africa. Exactly. South Africa, Keshav Maharaj. చెప్పు రావుస్ నువ్వు చెప్పి సౌత్ ఆఫ్రికా గురించి బాగా చెప్తావు. సౌత్ ఆఫ్రికా అంతే ట్రయల్ అండ్ ఎర్రర్. వాళ్ళకు దే హావ్ ఎ గుడ్ టీమ్, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. ఇట్స్ ఆన్ దట్ డే, ఆన్ దట్ పర్టికులర్ డే దే హ్యావ్ టు just keep their balls inside their pockets and just play well ante. Nothing much, just play good cricket. Afghanistan is not a great team ante, it's not like Australia, so wall weak points vallakunnai. So it's just that if you take the openers, Afghanistan opener wickets is అయిపోతుంది, you can easily get them out for 100 all out. So that's ante normal South Africa అది టార్గెట్ చేయాలి. And they should be batting first, so that's what they should do. Bat first, and that is the bat first South Africa for doing, because అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పాత మ్యాచ్లలో ఆల్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్ బౌలింగ్. నవీన్ ఉల్లాహ్, గుల్బాదిన్, రషీద్ ఖాన్ బౌలింగ్ ని వాళ్ళ టీంలో కొట్టే ప్లేయర్ ఎవరు లేడు. ఉన్న ఒక్క మార్కం మంచిగా ఆడేటోడు వాడు ఫామ్ లో లేడు. వాడు లేకపోతే ఇంకెవరు నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ కాబట్టి, డేవిడ్ మిల్లర్ గుజరాత్ టీమ్ కాబట్టి ఓకే, he might play, so that is another thing. But since ఆ పిచ్లే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు, సో రషీద్ ఖాన్ నార్మల్ పిచ్ మీదనే బాల్ తిప్పుతాడు. ఇక మరి ఫ్రెండ్లీ పిచ్లు అంటే ఇంకా డీవియేషన్ ఎక్కువ వస్తుంది వాడికి. చూసుకోవాలంటే ఐ మీన్ దే మే నాట్ స్కోర్ ఈజ్ 4 overs, బట్ ఇంకో మంచి బౌలర్ కూడా ఉన్నాడు, నూర్ అహ్మద్ గాడు ఉన్నాడు, వాడు చాలా బాగా చేస్తున్నాడు. నూర్ అహ్మద్ గాడు, రషీద్ ఖాన్ గాడు, డేవిడ్ మిల్లర్ గాడు, వీళ్ళందరూ ఒకటే టీం. సో డేవిడ్ మిల్లర్ ఆల్రెడీ నోస్ అబౌట్ ద అదర్ 2 bowlers వెల్. సో అలా అనుకుంటే అంటే వాళ్ళ టీంలో ఆడాల్సిన ఒకే ఒక్క మంచి ప్లేయర్ డేవిడ్ మిల్లర్. సో దీస్ పీపుల్ అది రషీద్ ఖాన్ అయినా వీళ్ళందరూ అయినా సౌత్ ఆఫ్రికాలో ఉన్న డేవిడ్ మిల్లర్ వికెట్ కోసం దే హ్యావ్ టు ప్లాన్ సంథింగ్, because rest other players are just come hit and get wicket and go home. అలానే ఇప్పుడు వరకు జరిగింది. సో these are kind of positives and negatives either side. But for Afghanistan to win, they have to pray for their toss. So ఇది 2 సార్లు ప్రే చేశారు, they won it. So hoping that their prayers the God will listen their prayers and they are going to win the toss. But one question, Hendricks team.
Riza Hendricks used to be a good player. Same Virat Kohli laga ఈ T20 World Cup ఓపెనర్ లో కదా, సెట్ ఓపెనర్ అవ్వలేదు. అవును రాజ. బహుమాకి I mean is like better, way better than Bahuma in T20s if you see. So that's why he's in the team. సో అంతే ఇంకా సెట్ అవ్వలేదు. రాశి వాండర్ డూసన్ గడ్ ఎక్కడికి వెళ్ళాడో మరి, ఉన్నాడు వాడు అరే squad లో? అవునరా నిఖిల్, లేడు. స్క్వాడ్ సెలెక్ట్ ఉండొచ్చేమో కానీ స్క్వాడ్ సెలెక్ట్ అవ్వలేదు. లేదు, స్క్వాడ్ లో సెలెక్ట్ అవ్వలేదు. మస్తు ప్లేయర్, ఓడిఐ ప్లేయర్ అయితే మస్తు ప్లేయర్. ఫామ్ లో T20 లో లేడేమో, ఇంజురీ అయిపోయి సో ఉంటాడు. ఇప్పుడు ఎవరు నిఖిల్ వాళ్ళ డీకాక్, సౌత్ ఆఫ్రికా రిజా కోటా హెండ్రిక్స్. ఉంది కదా, జస్టిస్ ఫర్ వైట్ పీపుల్. వాళ్ళకి లేదు బ్రో, టీం లేదు. ఐ మీన్ దే హ్యావ్ ప్లేయర్స్ బట్ దే డోంట్ హ్యావ్ అట్లీస్ట్ 5-6 గుడ్ ప్లేయర్స్. They have been winning So at every least- match like India, man. They are Won- the unbeaten team does alongside India. Yeah, Along అదే with India India. won only against మనకంటే వాళ్ళు ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ Say మీద కూడా West విన్ అయ్యారు Indies. వాళ్ళు. వెస్ట్ ఇండీస్ మీద క్లియర్లీ దే గాట్ ఎక్స్ప్లాయిటెడ్ కదా, క్లియర్ గా But they won Winning match. matches 110 అన్ని match, close 110. matches. వాళ్ళు విన్ అయిందన్ని క్లోజ్ మ్యాచెస్. వాళ్ళు లాస్ట్ ఓవర్ they won all the matches in that way. Last over వరకు. So మనం ఏదో చెప్తున్నాం. అసలు మనము వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ గురించి అసలు ఎవరు ఏం మాట్లాడలేదు ఇంగ్లాండ్ గురించి. వైఆర్ వి రూలింగ్ అవుట్ ఇంగ్లాండ్? అసలు ఇంగ్లాండ్ కూడా ఇంగ్లాండ్ ని తీసేస్తున్నారు. వై? ఫియర్లెస్ క్రికెట్ ఆడతారు ఇంగ్లాండ్ వాళ్ళు. నెంబర్ 9, నెంబర్ 10 వరకు కూడా నెంబర్ 11, నెంబర్ 10, మార్కుడు గాడు తప్ప మిగతా అందరూ ఆడతారు. మార్కుడు గాడు కూడా ఆడతారు కావాలి. మార్కుడు వాడు మంచి సిక్సర్. ఒకనొక స్టేజ్ లో ఇంగ్లాండ్ సూపర్ 8 కూడా రాదనుకున్నాం. ఇప్పుడేమో డైరెక్ట్ సెమీఫైనల్ కి వచ్చేసింది. వాళ్ళకి 2 మ్యాచెస్ వెళ్ళిపోయినాయి కదా, ఉగాండా మీద ఇంకెవరి మీద బాగా ఆడారు కదా 10 overs లో. వాళ్ళ రన్ రేట్ హెల్ప్ అయింది. సో ఇండియా ఇంగ్లాండ్ ప్యూర్ ఇండియా డామినేషన్ అంటారా, లేకపోతే ఇంగ్లాండ్ can't say. I think ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. it all depends on టైట్ bowlers. మ్యాచ్ అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ చాలా తక్కువ. ఏదో వన్ సైడ్ అవుతుంది, ఏదో ఇండియా వన్ సైడ్ అవుతుందా ఇంగ్లాండ్ వన్ సైడ్ అవుతుందో తెలియదు. వన్ సైడ్ మాత్రం అవుద్ది. చూడాలంట. For India to win, it's entirely with the bowlers. ఎందుకంటే అటు ఇటు బ్యాట్స్మెన్ చూస్తే ఇద్దరు కొట్టచ్చు, ఇద్దరు 200 కొడుతారు, ఇద్దరు 200 చేయొచ్చు. బట్ ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ పట్టే మ్యాచ్ అనేది షిఫ్ట్ అవుద్ది. మనం ఆ బౌలర్ ప్రాబ్లం ఏంటి? బూమ్రా హ్యాడ్ ఏ బ్యాడ్ డే, అర్షదీప్ హ్యాడ్ పర్ఫార్మ్. 2 overs 15 runs కూడా బ్యాడ్ డేనారా అబ్బా. ఐ మెన్షన్ ఇఫ్, ఎందుకంటే బూమ్రా సెమీఫైనల్స్ ఆ టైంకి వచ్చినప్పుడు బూమ్రా పర్ఫార్మెన్స్ అనేది ప్రతిసారి డౌన్ ఫాల్ అవుతుంది. డౌన్ ఫాల్ కాదు, నాకౌట్స్ లో మన వికెట్స్ లేవు. ఎవ్రీబడి నోస్ నాకౌట్స్ లో నాట్ ఏబుల్ టు టేక్ ద వికెట్స్. సో దట్ ఈస్ ఎవ్రీబడి నోస్. బట్ వాడి వికెట్స్ తీయాలన్నా, వాడు ప్రెషర్ పెట్టాలన్నా వేరే బౌలర్ కూడా మంచిగా వేయాలి కదా, అప్పుడే వికెట్స్ పడుతుంది. So our bowling department has to perform on tennis, irrespective of batting. Okay, so India versus England will be a tough fight, whereas in South Africa versus Afghanistan will be Chokers fight. So why don't we have predictions for first and second? Continue చేస్తున్నాం ఏంటిది? The other way, man. So South Africa Afghanistan will be a thriller. India England will be a one-sider. Don't know which side it goes. గాలి మహిమ అంతా. గాలి ఎటువైపు Depends on అక్షర్ దేవుడు అక్షర్ కాపాడుతాడని అనుకుంటున్నాం. బట్ ఇంగ్లాండ్ కి ఇండియాకి మనకి ఎన్కౌంటర్స్ ఉన్నాయి కదా. 129 ధోని అప్పుడు గెలిపించాడు, గుర్తుందా? 130 నాకౌట్స్ ఆర్ డిఫరెంట్ గేమ్ కదా. Knockouts are altogether different game. A Champions Trophy knockout after 20. అరే అది గెలిచింది రోహిత్ శర్మ అంటున్నా, ఇషాంత్ శర్మ వల్ల. దేవుడు ఇషాంత్ శర్మ వల్ల గెలిచాం. ఇప్పుడు కూడా ఎవడో ఒకడు వస్తాడు గెలిపించడానికి.
బుమ్రా, అప్పుడు ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ కాబట్టి, ఇప్పుడు అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కాబట్టి దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ అక్షర్ గోనా పర్ఫార్మ్ అంటాం. అంతే కదా రాస్? అసలుకే కాదు. అంతే కదా. బట్ ఇండియా లాస్ట్ ఓవర్ అశ్విన్ కూడా వేసాడు అప్పుడు. సో హీస్ కాంట్రిబ్యూషన్ ఆల్సో ఇస్ టూ గుడ్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. కుల్దీప్ అన్నాడు కదా మనకి ఇప్పుడు. అంటే కుల్దీప్ అయితే గెలిపిస్తాడు అంట. ఏ పిచ్చోడు కుల్దీప్ అంతా లాస్ట్ ఓవర్ అయిపోయాడు. ఏంది రాస్ అంత మాట. అరే when the ball Okay, is spinning, predictions. doing everything, Predictions. any bowler will ball him between the overs, ఏంది రెడ్డి మన not towards. కానీ Hey, ఇది I was asking ఇదేంటిది ఇండియా ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టీమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అటాకింగ్ మోడ్ లో అయితే ఇండియాని ఎప్పుడు చూడలేదు. కోహ్లీ అసలు అయిపోవడానికి అటాకింగ్ నాకు కారణం అర్థం కాదు. అటాకింగ్ మోడ్ నిజమేనా? నువ్వు 2023 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ చూడలా కదా? 2023 లీగ్ మ్యాచ్ చూడలా కదా? అలాగే ఒక ఫస్ట్ మ్యాచ్ బాల్ తప్ప ఆడిందే లేదు. లేదు రాసి మన వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేకపోవచ్చు కానీ ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ కే ట్రై చేస్తున్నారు. అదైతే నాకు క్లియర్ గా కనిపిస్తుంది రైట్ ఫ్రమ్ ద అందుకే స్టార్ట్. విరాట్ కోహ్లీ కూడా అవుట్ అవుతున్నాడు కదా. ఎగ్జిక్యూషన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు అందరూ అందుకే. అన్ని ప్లాన్ ఉంది, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే జనాలు లేరు, అంతే సింపుల్. ఇప్పుడు అందరూ ట్రావిస్ ఎట్లా అయిపోలేరు కదా. అంటే నువ్వు మన చెప్పేది ఎలా ఉంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో అయితే దిగారు కానీ ఎగ్జిక్యూట్ అయితే చేయట్లేదు. బట్ సెమీఫైనల్ లో 200 రాకపోతే మాత్రం అగ్రీ waste. విత్ యు 100%. కరెక్ట్. అది మెయిన్ రందా. ఈ పెద్ద టీమ్స్ తో నువ్వు 160 170 ఎనఫ్ అనుకోలేము. ఇంపాసిబుల్. 200 చూస్తుంటే మా సపోర్ట్ మా చేస్తే ఎప్పుడైనా అగ్రెసివ్ మా గానీ Even ఆఫీస్ లో నువ్వు ఒక అతను ఆస్ట్రేలియాతో ఉన్నారు. కూడా మా ఆఫీస్ లో ఒక అతను ఉన్నారు. అతను చాలా ఏజ్డ్ అనమాట. అతను ఏమన్నారు తెలుసా, మొన్న ఇండియా ఆస్ట్రేలియా అప్పుడు వీ హ్యావ్ టు నాక్అవుట్ ఆస్ట్రేలియా అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, మనం సౌత్ ఆఫ్రికా కానీ ఇంగ్లాండ్ కానీ ఒక ప్లాన్ తో వెళ్ళొచ్చు, కానీ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ వెస్టిండీస్ వాళ్ళతో అసలు మనం ప్లాన్ తో వెళ్ళలేము. ఏం చేసినా సరే దే విల్ అంటే కౌంటర్ అటాక్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో అయితే వెళ్ళలేము ఈ టీమ్స్ ని. సో ఆస్ట్రేలియాని నాక్అవుట్ చేయడమే మనకు చాలా పెద్ద బూస్టర్ అసలు. అది అతను ఒక 50 years ఉంటది. అతను స్వీట్ రివెంజ్ కదా అదైతే. అనుకుంటున్నా. మన వాళ్ళ స్వీట్ అంటే 2003 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నారు అరే కదా. మీరు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50 years అంకుల్ దగ్గర వీళ్ళంటే సజెషన్స్ తీసుకుంటున్నాడు. దట్ ఈస్ ది That's good. వాళ్ళకి That's ఇంట్రెస్ట్ the underline. వాళ్ళు కూడా ఈవెంట్ మెచ్చుకోవాల్సింది వాళ్ళతో కూడా కన్వర్సేషన్ బిల్డ్ చేస్తున్నాడు. అది కదా ఇంపార్టెంట్. అది దట్స్ వాట్ ఐఎమ్ అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు కూడా అండర్లైన్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఈ వరల్డ్ కప్. అంతే దేర్ ఇస్ సంథింగ్ ఇండియా వాళ్ళు ఎప్పుడు చూడండి ఇండియా వాళ్ళు కూడా చూస్తున్నారు. అందుకే వాళ్ళు ఇండియాలో చూసేది ఏకైక గేమ్ క్రికెట్. ఇంకేముందని అలా కాదు రా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇండియా వెళ్తుంది ఫైనల్ కి. కానీ వరల్డ్ ఫైనల్ వరల్డ్ T20 సెమీస్ లో ఇండియా ప్లానే లేదంటారా? 10 wickets తో ఓడిపోయింది ఇంగ్లాండ్ కి. అది ప్లాన్ ఉంది బట్ వర్క్ అవ్వలేదు. ప్లాన్ ఉంది, ప్లాన్ తోనే వెళ్ళారు బట్ వర్క్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు లేరు వాళ్ళు. సో కోహ్లీ అంత అటాకింగ్ మోడ్ లో అయితే ఆబ్వియస్లీ కోహ్లీ ఫీల్ అవుతాడు. కానీ వాడు అవుట్ అయిపోతున్నది ఫీల్ అవ్వట్లేదు. డగ్అవుట్ లో నుంచి నేను ఎక్కడ ఉంటాను. రన్స్ కొట్టకపోతే నా టీమ్ లో పొజిషన్ ఏం పోదని మా ధైర్యం అనుకున్నది. ఏం లేదు. తీసేస్తే ఎట్లయినా తర్వాత గౌతమ్ గంభీర్ కూడా వస్తాడు. వాంతో మళ్ళీ లొల్లి పెట్టుకోవాలి. అదో పెద్ద లొల్లి వాంతో. జస్ట్ ఒక నెక్స్ట్ వీడియోకి ఒక బిగినింగ్ అవ్వచ్చు. గౌతమ్ గంభీర్ 5 కండిషన్స్ పెట్టాడంట హెడ్ కోచ్ కి రావడానికి. ఒక ఆర్టికల్ నేను కూడా చదివినా, ట్విట్టర్ లో చదివినా. సీనియర్ ప్లేయర్స్ ఛాంపియన్స్ కథలు బాగానే పెట్టిండు. డ్రాప్ చేస్తారు. అది కండిషన్. ఓకే, పర్ఫార్మ్ చేయకపోతే డ్రాప్ చేస్తాడా సీనియర్స్ ని? అండర్లైన్డ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. విరాట్, జడేజా, షమి పాపం ఆడకనే చాలా రోజులు. షమి టెస్ట్ ఛాంపియన్షిప్ కోసమే వాడు ఇన్ని రోజులు IPL అంతా పక్కన పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% రికవర్ అయిన తర్వాత ఆడదాం అని చేస్తుంది. ఓకే, ప్రెడిక్షన్స్, ఓవరాల్ ప్రెడిక్షన్స్, ఓకే జనరల్ ప్రెడిక్షన్స్. లెట్స్ స్టార్ట్. రెడ్డి నీ చెప్పమ్మా. I'll go with England versus Afghanistan finals.
ఫస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే పోయి బాత్రూమ్ కబోర్డ్ లో కూర్చోపో పోయి. కబోర్డ్ లో రాజ్ నువ్వు చెప్పు. వర్క్ అయితే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. నువ్వు వెళ్ళి ఎక్కడికి వచ్చి అరే ఇది వికాస్ జరిగే విషయం రా, జరిగే విషయం ఇది. అవును అందరు ఇవన్నీ జరిగారా? ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఈజీ ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్. అరే వికాస్ నోరు మీరా South Africa. నోరు చెప్పిన ఆర్సీబీ కాదు. నలుగురు 4 పాసిబిలిటీస్ ఉన్న 4 పాసిబిలిటీస్ ఉండేదన్నీ చెప్తాను ఇప్పుడు. ఒక్కటి రా, ఒక్కటి చాలు, ఒక్కటే నాకు పాసిబిలిటీ. ఇండియా వర్సెస్ నిఖిల్ చెప్పు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, చోకర్స్ వర్సెస్ చోకర్స్. హూ చోక్స్ మోర్ దెన్ ద అదర్ చోకర్ విల్ విన్ ద మ్యాచ్. No, we'll end up in losing side. అదే సౌత్ ఆఫ్రికాతోనైతే మనం 100% గెలుస్తాం, యా బట్ ఆఫ్ఘనిస్తాన్ తో అయితే కష్టం. అన్ప్రెడిక్టబుల్. ఆడు కాదు Because ఎందుకంటే తెలుసు కదా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు కష్టమో. ఎందుకంటే అరే ఒక వాళ్ళు టీము Because Afghanistan has nothing to lose, they have only one thing to give, that is అరే ఒక టీమ్ రైజింగ్ లో ఉంటే డిఫీట్ చేయడం కష్టం. దే ఆర్ విత్ టూ మచ్ కాన్ఫిడెన్స్, అండర్స్టాండ్ కదా. మనమైతే డౌన్ ఫాల్ లో ఉన్నాం, మనం కూడా రైజింగ్ లోనే ఉన్నాం కదా. అరే మనం 10 సంవత్సరాల నుంచి డౌన్ ఫాల్ లోనే ఉన్నాం రా. మనం ఇంకోసారి ఓడిపోతే అలవాటు అయిపోతుంది మనకి. మనం కొండపైకి వెళ్తాం, కొండపైన తర్వాత వర్షం పడితే జారుకుంటూ కింద పడతాం, అంతే మన బతుకు. నిఖిల్ అన్నట్టు మనకి ఇంకా దిష్టి తీయలేదు కాబట్టి దిష్టి పోద్ది. ఇప్పుడు డిస్టిల్ అయిపోయినాయి. దిష్టి పోద్ది. కానీ ఈరోజు మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఈసారి పోతే డిస్టిక్ అది బాగుంది, టీమే మొత్తం పోద్ది. రిటర్న్ ఎవరు నేను ఒక ఇది చూసాను అనమాట ఇన్స్టాలో పోస్ట్. ఆస్ట్రేలియా లాస్ట్ బికాస్ మిచెల్ మార్ష్ అండ్ ఆస్ట్రేలియా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో స్టార్క్ ఇంట్రడ్యూస్ చేయకపోవడం, అండ్ మూడోది ఇంకేదో చూసా లేడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో లేడు స్టార్క్. రెస్ట్ ఇచ్చారు వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ తో. దేర్ కుడ్ బి సమ్ మరి ఉండదు కదా మేనేజ్మెంట్ అండ్ టిమ్ వన్ డేవిడ్ ప్లేస్ లో ఎవడొచ్చాడు స్టార్క్ ప్లేస్. మరి ఆబ్వియస్లీ గుడ్, యా వెరీ గుడ్ రీప్లేస్మెంట్ కదా. ఇంకో స్పిన్నర్ తీసుకొచ్చారు కాబట్టి దే హావ్ టు గో విత్ 150 వేస్తా స్పిన్ బాల్. అరే ఆ ఆఫ్ఘనిస్తాన్ పిచ్ మీద మన బౌలింగ్ సూట్ అవ్వదని లైక్ టు లైక్ ప్లేయర్ ని రీప్లేస్ చేస్తారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. ఆస్ట్రేలియా లాస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాటింగ్, నాట్ బికాస్ ఆఫ్ అదే కదా. నాకు అర్థం అదే ఆ పోస్ట్ లో నాకు అర్థం కాదు. మిచెల్ మార్ష్, వాట్ డిడ్ మిచెల్ మార్ష్ డూ? ఆయన ఎందుకు వేసుకుంటారు? నథింగ్. లేదు వాడు వరల్డ్ కప్ మీద We have to win the last game, there is no పెట్టాడు better కదా. team winning against అన్నాడు అంతే. వరల్డ్ కప్ మీద బీర్ Oh, yeah. పోయొచ్చు, వరల్డ్ కప్ వాడు బాత్రూమ్ satire పెట్టచ్చు, వరల్డ్ కప్ మీద కాల్ పెట్టద్దా? అండ్ ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ స్టార్టింగ్ లో who will be in semis అంటే ఆస్ట్రేలియా అండ్ I don't care about all the other 3 teams Oh. అన్నాడు. అది వాడు ఆరగంట చెప్పలేదు, వాడు నార్మల్ గానే చెప్పాడు. ఫస్ట్ టీమ్ ఐ సపోర్ట్ ఆస్ట్రేలియా, రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఐ డోంట్ నో అన్నాడు. వాడు ఆస్ట్రేలియా ఓన్లీ కెన్ గో త్రూ సెమీ ఫైనల్స్, నన్ ఆఫ్ ద టీమ్స్ అన్నట్టు ఆరగంట గా చెప్పలేదు. వై పీపుల్ ఆర్ మేకింగ్ విలన్ ఆడు చెప్పకపోయినా మనం కమెంట్స్ ని విలన్ ఇది చేస్తున్నారు. ఆడు చెప్పకపోయినా మనం చాలా BGM